హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్ మొత్తం కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. చూస్తున్నా కదండి, బండి సిటీ 100 అండి, బజాజ్ ఓడిది. సో ఈ బండి అయితే తాతగారు నెట్టుకుంటూ రావడం జరిగింది మన దగ్గరికి. సో ఈ బండి వాళ్ళని చూస్తే నాకైతే ముందుగా భయం ఏంటండి. సరే తాతగారు కదా అని చెప్పి మనమైతే బండి మొదలు పెట్టాను. దీనికైతే తాతగారు బండి స్టార్ట్ అవ్వట్లేదని చెప్పాడండి. సరే కదా అని చెప్పి నేనైతే ముందు ప్లగ్ వైర్ దగ్గర కరెంట్ చూసానండి. కరెంట్ అయితే అస్సలు రావట్లేదు. సో దీనికైతే ముందుగా నేను మన వైరింగ్ గిట్ చూసానండి. వైరింగ్ గిట్ అయితే ఎలా ఉందంటే ఏడకాడ మొత్తం బయటపడిపోయి మనకి రోడ్డు మీద ఏదైనా కోడి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే దాని పేగులు మొత్తం బయటకు వచ్చేసి ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి. ఏడకాడ వైర్లు మొత్తం బయటకు వచ్చేసి అసలు దాన్ని చూస్తే నాకు భలే చిర్రెత్తింది. మామూలు లేదు ఎవ్వరం అయితే. దీనికైతే ఏడకాడ టేపులు లేవు, గీపులు లేవు, వైర్లు మొత్తం బయటకు వచ్చేసినాయి. కనీసం దీనికైతే ఒక 40-50 జాయింట్లు ఉన్నాయండి. వైర్లకి అయితే ఏడకాడ తెగిపోయి దీని అమ్మ మామూలు లేదు ఎవ్వరం అయితే పత్యాపారం. సో దీనికైతే ముందు సిడికల్ చెక్ చేశానండి. సిడికల్ అయితే ఇలాగే ఉంది, బాగానే ఉంది. కరెంట్ అయితే రావట్లేదు. వైరింగ్ చూసాను, వైరింగ్ కూడా బాగానే ఉంది. సో ఫైనల్గా అయితే మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే పవర్ కాల్ దగ్గర వైర్ అయితే ఊడిపోయిందండి. మనకి ఆ వైర్ ఊడిపోవడం వల్ల ఏమవుతుందంటే పవర్ సప్లై రావట్లేదు. సో మనమైతే వైర్ పెట్టేసాము. మరి కిక్ కొట్టి చూస్తే కరెంట్ అయితే వస్తుంది, బాగానే వస్తుంది, పర్లేదండి. మన వాయిస్ అయితే అక్కడక్కడ మీకు బ్రేక్ అవుతుంది. ఏంటంటే నిద్ర వస్తుంది బాగా, టైం అయితే 10:30 అవుతుంది, బాగా నిద్ర వచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే కరెంట్ అయితే వచ్చేస్తుందండి. సో దీనికైతే చాయిస్ మొత్తం తుప్పడిపోయింది, ఆడకాడ మొత్తం పగిలిపోయిందండి. చాయిస్ మొత్తం తుప్పడిపోయింది, తినేసింది ఆడకాడ చదువులు అయితే చూస్తున్నారు కదా. సో దీనికైతే ఫైనల్గా అయితే కరెంట్ వస్తుంది. కిక్ కొట్టి చూస్తే కిక్ రైడ్ కిందకి వెళ్ళిపోతుందండి. దానికి రీజన్ ఏంటి అంటే కిక్ స్ప్రింగ్ అనేది లోపల ఇరిగిపోయిందండి. సో తాతగారికి అయితే చెప్పడం జరిగింది, ఏంటమ్మా కిక్ దిగిపోతుంది ఏంటమ్మా అని అడిగాడు. మళ్ళీ అయితే తాతగారు కిక్ స్ప్రింగ్ ఇరిగిపోయిందండి లోపల, దీన్ని నోటీస్ చేసుకోవాలి, కొంచెం టైం పట్టిద్దండి, ఇప్పుడైతే అవ్వదండి అని చెప్పారండి. తాతగారు అయితే అదేంది అంతకుముందు 10 రోజుల వరకు 10 రోజుల ముందు వరకు బాగానే ఉంది కదా అన్నాడండి. 10 రోజులు ముందు వరకు బాగానే ఉంది అంటాడండి. అయితే మరి ఇరిగిపోయిందంటే ఈ మధ్య, మరి బండిని వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా, స్టార్ట్ అయింది కదా, మరి ఎందుకని ఆగిపోయిందంటే ఈ మధ్య ఎవరో కుర్రోలు తిరిగారంట బాబు, అందుకని ఆగిపోయింది బండి అని చెప్పాడండి. దీని అమ్మ ఏమో ఆల్చేత్రం ఇరిగిపోయి ఉండొచ్చు కదా, ఏదో మన దగ్గర దిగినట్టు మా తాతగారు అయితే మాట్లాడాడు. నాకైతే మళ్ళీ బీపీ చెప్పింది. కాకపోతే తాతగారు కదా అని చెప్పి నోరైతే కంట్రోల్ ఉంచుకొని మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి అయితే చూస్తున్నారు కదా, బండి అయితే స్టార్ట్ అయిపోయింది, పొగ వచ్చేస్తుంది. దీని వెనకాల ఏదో రీబటన్ టైర్లు వేసి ఉన్నాయి, చైన్ ఫైర్లు లేవు, ఏమీ లేవు. దీని అమ్మ బండి అయితే ఘోరంగా ఉంది. బండి అంతా అయిపోయిందండి. సచ్చినట్టు స్టార్ట్ చేశాక తాతగారు అయితే బండి కడగమన్నాడు. దీని అమ్మ బండి అయితే కడగలేను అయ్యా, నువ్వు ఇచ్చే 100 రూపాయల కోసం మళ్ళీ బండి స్టార్ట్ అవ్వకపోతే నేను ఆ వైరింగ్ ఇటు ఈ వైర్లు ఆ వైర్లు ఓడ తీసి నేను చూడలేను, నా వల్ల కాదు అని చెప్పి అయితే అతగాని పంపించడం జరిగింది. సో ఫైనల్గా అయితే బండి అయితే అయిపోయిందండి. సో నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో సైకిల్ కూడా తగిలాడండి. మొత్తానికి వచ్చేసి నేను అంతకుముందు ఎప్పుడు ఒక వీడియో చేశాను, ఎయిర్ ఫిల్టర్ కనుక బాగాలేకపోతే బండి అయితే మైలేజ్ రాదని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను చెప్తా చూడండి, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు కాదండి. నేను చెప్పేది ఏంటంటే ఎయిర్ ఫిల్టర్, టైర్లు, చైన్ ప్యాకెట్లు, క్లచ్ కేబుల్, ఇవన్నీ మన క్లచ్ ప్లేట్లు ఇవన్నీ మంచిగా ఉంటేనే బండి అనేది మంచిగా ఉంటుందండి. బండి అనేది రన్నింగ్ బాగుంటుంది, మైలేజ్ బాగా వస్తుంది. అలా కాకుండా మీకు వీటిలో ఏది సరిగ్గా లేకపోయినా సరే మైలేజ్ అనేది కొంచెం ఎంతైనా సరే కొంచెం ఎఫెక్ట్ చూపించిందండి మీకు. సో మనోడు కొంతమంది తెలిసి తెలియక తోలేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఎయిర్ ఫిల్టర్ అనేది ఫ్రీగా ఉంటే, ఎయిర్ అనేది ఫ్రీగా లాక్కొని బండి అనేది మంచి పికప్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇంజిన్ కూడా హీట్ ఎక్కదు, బండి బాగుంటుంది అండి, స్మూత్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఎయిర్ ఫిల్టర్ కూడా చూపించుకోండి. తర్వాత చైన్ ఫైర్లు కూడా బాగుండాలండి. చైన్ ఫైర్లు వాళ్ళగా లుంబు లుసుకు అనుకుంటా ఉన్నాయంటే మాత్రం ఆ బండి కూడా అలాగే వెళ్తుంది. బండి రన్నింగ్ కూడా అంత ఏమి ఉండదు. రన్నింగ్ లేకపోతే మైలేజ్ ఎక్కువ రాదు, పెట్రోల్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. టైర్లు కూడా అలాగే ఉండాలంటే, టైర్లు కొత్తవి ఉంటే బండి మంచిగా ఉంటుంది. టైర్లు రీబాటన్ టైర్లు మట్టి మషా వేసి తిరిగారంటే ఇలాగే ఉంటుంది, రన్నింగ్ కూడా ఉండదండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొత్త వాళ్ళు కనుక యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.